తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పద్మ అవార్డులకు ఎంపిక కావడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్కు ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పద్మ అవార్డులకు ఎంపిక కావడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు.